చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలి అన్నట్టే చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నోటిఫికేషన్ ఇంకా రానే లేదు, ఎన్నికల వేడి పుట్టనే లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అన్ని పార్టీల కంటే ముందే మేల్కున్నది, ఎలక్షన్ వేడి పుట్టిస్తున్నది. చూడుండ్రి ఈ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎట్లా మాటలు రువడి వెంచిండో. మీరిగిన రేమత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్ వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి కావన్నా వద్దాం, మీరే ఆలోచన చేయండి. ఇన్నరా రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేయద్దు, కాదనేస్తే ఎడార్ల ఒంటె బతికే అవుతుంది అన్నట్టు చెప్తుండు. హైడ్రా అనేది పెద్ద పెద్ద పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని, దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు ఎఫ్టీఎల్లా, ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా, ఆడికి పోదు. ఆడికి పోతుంది, రేమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా, గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు? మేము చూసుకుంటాం, జూబ్లీహిల్స్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకింత కొడితే గరీబ్ గాళ్ళు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. పొరపాటున మీరు ఓటు చెయ్యి జరుపుకున్నారే అనుకో, మీ కొంపలు కూలగొట్టే తానికే బుల్డోజర్లకు లైసెన్సులు మీరే ఇచ్చుకున్న వాళ్ళు అవుతారు. మీరు రేవంత్ రెడ్డి అన్ననో తమ్ముళ్ళో కాదు కదా, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి షెర్ల కట్టుకున్న ఇల్లు ఏడోకా ఉండదు. అట్లా మీరు కాదు కదా, అందుకే మభ్యపెట్టే మాటలు నమ్మి ఆగం కాకుండా అన్నట్టు జనానికి చెప్తున్నాడు. మీకోసం కొట్లాడే మాగంటి గోపీనాథ్ లేడు కాబట్టి జర ఆలోచన చెయ్యండి ఎన్నికల మంటలాంటి పెట్టిండు. కేటీఆర్ మాటలు విన్నాక కాడమ పాటోళ్ళు ఏం చేస్తారో ఏమో కానీ అందరికంటే 100 అడుగుల ముందే ఉండాలి అన్నట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల యుద్ధానికి రంగం సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ సీటు కాబట్టి ఖచ్చితంగా గెలిచే సర్కార్కు సవాల్ ఇస్రాలే అనే కసితోని కనబడుతున్నది బీఆర్ఎస్ పార్టీ అంటుర్రు. కేటీఆర్ మాటలు విన్న జూబ్లీహిల్స్ పబ్లిక్ చూడాలి మరి ఏమవుతుందో.